Hi, hello viewers. Welcome to Valeru Developers Presents IPL Funny Review 2024 powered by My Doctor Pain Relief Products and gift partner Big C. నిన్న మ్యాచ్ గెలిచాను కాబట్టి ముందు ఆ- ఆ జోష్లో ఉన్నాను. దాని గురించి ఒకటి వదులుతాను చూడు ఎలా ఉందో. వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అంటే ఉండకూడదు పుచ్చు. నిన్న గెలిచింది ఎస్ఆర్హెచ్. ఎలా ఉంది ఇది? ఎండాకాలంలో పుచ్చిపోయినట్టు ఉంది అది. పిచ్చిపోయినట్టుందా? అంటే ఓడిపోయిన బాధలో ఉన్నావు కదా అదే అంటావు. అయితే ఈసారి ఇంకో క్లాస్ వదులుతాను చూడు. నిన్న అదిరిపోయింది పిచ్చు, దానిపై గెలిచింది ఎస్ఆర్హెచ్. ఇది ఎలా ఉంది? అది ఓకే బెటర్ కానీ మేము కూడా చెమటలు పట్టించేసాంగా మీకు. చెమటలు పట్టించారా? వేసవకాలంలో చెమటలు ఎవరికైనా పడతాయి. మీరు పట్టించేది ఏంది స్వామి? నాకు తెలియక అడుగుతాను. అంటే చెమట పట్టినా మీరు పట్టించినట్టు. నన్ను చాలా మంది స్టేడియంలో అప్పుడప్పుడు గోక్కుంటున్నారు. అది కూడా మీ వల్లేనా? గోక్కుంటాం ఇచ్చి కూడా మీరే చేశారా? మా వాళ్ళ బ్యాటింగ్ దడాకు అట్లే ఆ, వచ్చేసింది మీకు. ఎట్లా వచ్చేసింది? ఇప్పుడు జనరల్గా వేసవకాలంలో ఎవరికైనా చెమట పడుద్ది. అది కూడా మీ క్రెడిట్లు వేసుకుంటే ఎలాగా? ముంబై ఇండియన్స్ అంటే అసలు మీ పేరులోనే ఉంది. అందరూ ఉండేది ఇండియాలో ఉండేవాళ్ళందరూ ఇండియన్స్. మళ్ళీ కొత్తగా ముంబై ఇండియన్స్ ఏంటి? అంటే ముంబైలో ఉన్న వాళ్ళకి ఏమైనా రెండు రెండు ఉంటాయా? సో స్పెషల్గా అదే ఐ మీన్ కొమ్ములు. కొమ్ములు ఉంటాయి కాబట్టి మీరు 277 కొట్టినా కూడా నా రెండు కొమ్ములు ఇరిగిపోయినాయి కదా, లేకపోతే 1.5 ఇరిగిందా? ఇరిగిపోయినా కూడా మీకు చివరి వరకు ఉత్కంఠంగా లేపే మ్యాచ్. ఉత్కంఠకి ఏం లేపారు? అక్కడ ఉన్నదే తిలక్ వర్మ. తిలక్ వర్మ హైదరాబాద్ ప్రొడక్ట్, మా కుర్రాడు. మేమేదో సర్లే అని చెప్పి ముంబైకి ఇచ్చి ఆదుకుంటే తిలక్ వర్మ లేకపోతే నేను మీ పరిస్థితి ఏంటి చెప్పు? ఆ తెలుగు ప్రోడక్ట్ ని మీరు గుర్తించలేక బయటకి ఇచ్చిపెట్టిరు మేము కదా. గుర్తించకపోవడం కాదు, సర్లే ముచ్చట పడతారు, ఎక్కువ డబ్బులు పెట్టారు కదా, సర్లే మన తెలుగు కుర్రాడు క్రెడిట్ వస్తున్నా ఆ డబ్బులు వస్తున్నాయని చెప్పి మేమే సర్లే అని చెప్పి మీకు ఇచ్చాం. అంతేగాని అది మీ క్రెడిట్ కాదు, మా ప్రొడక్ట్ అది. ఏమైనా నేను చూసావా ఏం జరిగింది లాస్ట్ మ్యాచ్ లో? కమ్మిన్స్ ఏం చేశాడు? కోట్లు పెట్టారు, ఏం బిగాడు అన్నారు. ఇప్పుడు ఏం చేశాడు నిన్న కమ్మిన్స్? కుమ్మేశాడు. అలా ఇలా గుమ్మలేదు కదా. మీ కమెంట్స్ కూడా మా డేవిడ్ ఏం చేశాడు? డేవిడ్ ఏం చేశాడు? ఓ 2 6 వేసాడు. నిన్న మొత్తం మ్యాచ్ బౌలర్స్ మ్యాచ్ అంతా మొత్తం లిస్ట్ అంతా చూస్తే ఎవరు తక్కువ ఉంది? మాదే కమ్మిన్స్దే. 2 వికెట్లు తీసాడు, 8 పాయింట్ చేంజ్ ఇచ్చాడు. అంటే నిన్న ఇన్ఫాక్ట్ మ్యాచ్ మొత్తంలో బుమ్రా కన్నా కూడా తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేసింది కమ్మిన్సే. సో ఓవరాల్ మ్యాచ్ విన్నర్ కమ్మిన్స్. హెడ్ ఎలా ఆడాడు? బాగా మీ వాళ్ళందరూ తలెత్తుకునే ఉన్నారు. ఎందుకంటే 86 పోతుందా 86 పోద్దా అని చెప్పి. తర్వాత క్లాస్ ఎన్నో ఉతికి ఆరేశాడు. నిన్న పాపం మీ వాళ్ళ వెంక చూస్తే నాకు జాలేసింది. ఇక్కడ క్రీజ్లో 2 బ్యాట్స్మెన్ నుంచి ఉంటే పరిగెడతాం, ఇది ఓకే. అది కాదు, నిన్న మొత్తం మొత్తం అందరూ గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరూ పరిగెట్టాల్సి వచ్చింది. నిన్న అలా పరిగెత్తిచ్చారు. అది ఎస్ఆర్హెచ్ దెబ్బ. ఒక్క దెబ్బకే ఎస్ఆర్హెచ్ దెబ్బ అంటే ఎట్లా? ఇంక ఉన్నాయి కదా ముందు. ఇంకొన్నాయి, ఇంకెప్పుడు మీరు ఖాతా చేసేది? ఇంకా ఉన్నాయిగా, ఇంకా ఉన్నాయి అనుకుంటూ ఉంటారు. ఈసారి చెప్పాను కదా ఆల్రెడీ, కప్పు నమ్మదే. ఎస్ఆర్హెచ్ డైహార్డ్ ఫ్యాన్ అని చెప్పాను. డైహార్డ్ ఫ్యాన్స్ అందరూ కూడా నిన్న తల ఎత్తుకునేలా చేశారు మా వాళ్ళు. కాకపోతే కావ్య మారని చూసినప్పుడే నాకు కాస్త బాధ అనిపించింది. ఎందుకంటే కావ్య పాప బాగా టెన్షన్ పడింది. ఏమాట అంటే పైకి 277 కొట్టేసి గెలిచేస్తామని అన్నాను కూడా, మధ్యలో మా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ వేసిన దెబ్బకి లాస్ట్లో టిమ్ డేవిడ్ ఇచ్చిన జలక్కి అదే గెలుస్తారని నమ్మకం లేక ఎప్పుడు ఢమాల్ అనేది తెలియదు. అందుకే గెలుస్తారని నమ్మకం లేక కాదు, మా మీద కాదు నమ్మకం లేనిది. మాకు మీ మీద నమ్మకం లేదు. ఎప్పుడు ఎలా ఆడతారో తెలియదు కదా మీ దాంట్లో. ఒక్కోసారి ఏమో 6లు కొట్టి హాఫ్ సెంచరీలు సెంచరీలు చేస్తారు. ఒక్కోసారి ఏమో తుస్సు అనిపించి మొత్తం అందరూ పెవిలియన్కి క్యూ కడతారు కదా. మీరు ఎలా ఆడతారో తెలియక మేము భయపడ్డాం. యాక్చువల్గా మా వాళ్ళ వల్ల భయం కాదు, అది అది మీ వాళ్ళు ఎలా ఆడతారో తెలియక మేము భయపడ్డాం. బట్ ఎప్పుడైతే హ్యాపీగా తిలక్ వర్మ అవుట్ అయ్యాడో అప్పుడు మా కావ్య పాప దేవుడికి దండం పెట్టంగానే మేము కూడా రిలాక్స్ అయిపోయాం. అంటే కావ్య పాప కామ్గా అనిపించింది, ఇంకా కూల్గా ఉంది, మ్యాచ్ మందే అనిపించింది. అంటే మాకు కూడా అదే అనిపించింది. ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది? టర్నింగ్ పాయింట్ మొత్తానికి, మ్యాచ్ మొత్తానికి టర్నింగ్ పాయింట్ తిలక్ వర్మ. నీకేమనిపించింది? తిలక్ వర్మ ఓకే. మాకు ఏంటంటే మాకు మొదటి నుంచి ఒక డిసప్పాయింటో లేకపోతే కన్ఫ్యూజన్, ఆ గుజరాత్ నుంచి హార్దిక్ పాండ్యాని తీసుకొచ్చిన సంది మాకు పెద్ద తలనొప్పులు అయినాయి. ఈ టీం ప్లేయర్ల మధ్య కూడా కోఆర్డినేషన్ లేకుండా పోయింది. అదే ఆ మ్యాచ్ గెలిచినా కూడా ఓడిపోయినా కూడా నవ్వేస్తుండు మా కెప్టెన్. ఎందుకు నవ్వుతుండో ఆయనకే తెలియదు. అది ఇది రియలైజేషన్ అంటే బేసిక్. అందుకే మా ముంబై ఇండియన్స్ అని చెప్పుకోవడానికే సిగ్గు అనిపిస్తుంది. కానీ జస్ట్ తయారైపోయావు పెద్ద రివ్యూ అని చెప్పంగానే తప్పదు కదా ముంబై ఇండియన్స్. అదే చూసారు ఎస్ఆర్హెచ్ అనగానే నేను కాల్ రగరేసుకుని మరి రివ్యూ చెప్పవచ్చు. ఎందుకంటే అది ఎస్ఆర్హెచ్ దెబ్బ. ఓడిపోయినా గెలిచిన ఎస్ఆర్హెచ్ అంటే ఎస్ఆర్హెచ్. బట్ ముంబై ఇండియన్స్ చూడు ఎక్కడి నుంచో జీటీ నుంచి తెచ్చుకున్నారు. ఎగిరెగిరి వెళ్ళి ఏం చేస్తున్నాడు ఆయన? పాపం ఓడిపోతే ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో మీకు నిర్ణీత ఓవర్లో వేయలేకపోయారు కదంటే, బాల్ మనం స్టాండ్స్లో ఉంటే మేము ఎలా వేస్తాం అంటున్నాడు. ఆ మాట అనడానికి అయినా సిగ్గు ఉండాలి కదా అట్లీస్ట్. మా వాళ్ళు బౌలింగ్ చేయలేకపోయారని చెప్పుకోకుండా మా వాళ్ళు అరే అంబానీ వాళ్ళు చూసా గ్రౌండ్ లో తిరుగుతున్నాడు. నెక్స్ట్ ఇయర్ కెటు ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ లైన్ లో పెడుతున్నాడు. నెక్స్ట్ ఇయర్ పాటగా వేలంపేట రెడీగా ఉండండి అని చెప్పి.
అవునవును. అది పాలిచ్చే బర్రెని తీసేసి దున్నపోతుని తీసుకొచ్చినట్టు హార్దిక్ పాండ్యాని అక్కడికి తీసుకొచ్చి రోహిత్ శర్మని పక్క పెట్టిండు. అదే మాకు మీ కనిపించలేదు. వాళ్ళు మీరే తిట్టుకుంటే ఎలా సార్? మాకు తిట్టే ఛాన్సే ఎవరు అసలు? ముంబై ఏం చేద్దాం? ఇండియన్స్ దీంట్లో కూడా స్పెషలా? మేము రోహిత్ శర్మ కోసం ఫైట్ చేస్తున్నాం కదా మొదటి నుంచి. అందుకే హార్దిక్ పాండ్యా కంటే రోహిత్ శర్మకి ఇస్తే ఈ వరకు 2 మ్యాచ్లు మరి ఒక గెలిచాడు. ట్విట్టర్ ట్రెండో లేదంటే ఒక ట్రెండ్ క్రియేట్ చేసి దాన్ని వైరల్ చేయండి. better ఆల్రెడీ కదా. చేసాం కదా, మంట పెట్టాం కదా. మంట పెట్టారు కానీ అంటుకున్నట్టు లేదు అది. ఇంకా హార్దిక్ పాండ్యా మాత్రం నవ్వుకుంటూ ఫస్ట్ మ్యాచ్ కెప్టెన్ అన్న తర్వాత ఓడిపోయిన తర్వాత కాస్త కూస్తా ఉండాలి కదా మనోడికి, అది కూడా లేదు. హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు, గ్రౌండ్ లో తిరుగుతున్నాడు. ఏమో మీరు ఏమైనా కొనేసిరు ఎవరు? పాండ్యాను. ఎస్ఆర్హెచ్ ఏంటంటే మీ పాండ్యా నిప్పు కొనలేము, కొన్న నుంచి అంటుకుంటది అది. అందుకని మేము కొనం యాక్చువల్గా. మాకు పాండ్యా అక్కర్లే ఎవక్కరగా, మాకు మేమే చాలు. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మ్యాచ్ ఇప్పుడు నిన్న మ్యాచ్ తర్వాత నాకైతే కాన్ఫిడెన్స్ వచ్చింది, ఈసారి ఖచ్చితంగా ప్లే ఆఫ్ రేస్ లో ఉండేది ఎస్ఆర్హెచ్. ఏమంటాం? చూద్దాంలే. ఒక మ్యాచ్ అట్లా లాస్ట్ ఇయర్ కూడా అట్లే గెలిచిరు కదా, ఒక మ్యాచ్ అట్లా మెరిసిరు. 5 మ్యాచ్లు అప్పుడు కూడా క్లాస్ అని బాగానే ఆడిండు కానీ గెలిపియలే కదా చివరి దగ్గర. బాగా ఆడాడు కాదు, ఓవరాల్ గా ఇప్పుడు టీం మొత్తం ఇప్పుడు కమిన్స్ వచ్చాడు, ఈసారి మాత్రం కుమ్మేయడం అనేది కంపల్సరీ. అది దాంట్లో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు, ఎలాంటి అనుమానం అక్కర్లేదు. మొత్తానికి నేను ఆల్రెడీ ఇంతకుముందు మ్యాచ్ ఓడిపోయినప్పుడే పల్లగుద్ది మరీ చెప్పా, గుర్తుందో లేదో, ఈ సాలా కప్ నమ్మది అని చెప్పి. స్లోగన్ ఆర్సీబీ ఏదైనా, కప్పు మాత్రం ఈసారి ఎస్ఆర్హెచ్దే. ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లోనే కాదు, హోమ్ గ్రౌండ్లో మొదలెట్టాం, ఏ గ్రౌండ్లో అయినా మా జైత్రయాత్ర అనేది ఆగదు, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. హైదరాబాద్లో తప్ప ఎక్కడ ఆడరు కదా మీరు. అదే అలా అనుకోవాల్సిందే. మీరు ముంబైలో కూడా ఆడారా? ముంబైలోనూ ఆడలేదు, హైదరాబాద్లో ఆడారు. మీరు ఎక్కడ గెలిచినట్టు అసలు? ఎక్కడ గెలవరు నాకు తెలిసి మీరు గెలిచే గ్రౌండ్ ఒకటే ఒక గ్రౌండ్, అహ్మదాబాద్లో గెలుస్తారు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా జీటీలో ఉన్నాడు సైకలాజికల్గా కాబట్టి. అక్కడ ఒక గ్రౌండ్లో తప్పించి మీరు ఎక్కడ గెలవరు అనేది నేనైతే 100% ఫిక్స్ అయిపోయాను. అవును, నిన్న మ్యాచ్ బాగా ఎంజాయ్ చేసావా? ఏం ఎంజాయ్, అంతా వేడి చెమట. అదే చెమటలు పట్టించారు అన్నావు కదా, మాకు కాదు మీకు కూడా పట్టించారు మీ వాళ్ళు. కాబట్టి అయితే ఈసారి నుంచి ఏసీ ఏమి కూలర్ ఏమీ లేకుండా ఒకటి పక్కన పెట్టుకో, హ్యాపీగా మ్యాచ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఏంటది? అదా ఇచ్ షాప్ వాళ్ళ ప్రిక్లీ హిట్ పౌడర్. అదా ఇచ్ షాప్ వాళ్ళ ప్రిక్లీ హిట్ పౌడర్. అదేంటి కొత్తగా ఉంది? కొత్తగా కాదు, మై డాక్టర్ తెలుసు కదా, తెలుసు, అందరికీ ట్రస్టెడ్ బ్రాండ్. అవును, వాళ్ళదే. ఇది సమ్మర్ హీట్ కోసం క్రియేట్ చేసిన ఒక మంచి ప్రోడక్ట్ అనమాట. ఇది వాడు, హ్యాపీగా కూల్గా ఉంటుంది వెదర్ మొత్తం. టోటల్గా బాడీ అంతా వేసుకుంటే మ్యాచ్ మాత్రం సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో అది వాడి నెక్స్ట్ మ్యాచ్కి ఎలా ఉందో చెప్పు, నెక్స్ట్ రివ్యూలో చూసుకుందాం. మీ వాళ్ళు గెలుస్తారా, మా వాళ్ళు గెలుస్తారా, మీ పెతాపం ఎంతో మా పెతాపం ఎంతో. ఓకేనా? ఓకే, చూసుకుందాం, తెలుసుకుందాం. రైట్.